గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణం రాష్ట్రాన్ని కలవరపెట్టిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య ఆరోపించారు. అధికార దుర్వినియోగంతో మద్యం మాఫియాను ప్రోత్సహించి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్నారని విమర్శించారు. కొత్త మద్యం పాలసీ ద్వారా అనుమానాస్పద బ్రాండ్లు ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారని తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో తాను ముఖ్యమంత్రిగా ఏదైతే మద్యం కుంభకోణం కేసు ఉందో 3,500 కోట్ల రూపాయల కుంభకోణం, ఆ కుంభకోణం కేసు చూచిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడినాయి. 3,500 కోట్ల రూపాయల కుంభకోణమా అని ఉలిక్కిపడినాయి. నిస్సిగ్గుగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం పాలసీని మొత్తాన్ని కనుమరుగు చేసి ఒక కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి స్థాపించి దాన్ని ఒక కేంద్రంగా పెట్టి మద్యం కుంభకోణానికి నాంది పలికినారు. నాసి రకం మద్యం విక్రయం, బ్రాండ్స్ ప్రవేశం, ఇక ఈ బ్రాండ్స్ తప్ప బ్రాందీ షాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేరే అమ్మటానికి వీల్లేదు. బ్రాండ్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిందో బ్రాందీ షాపులకి అందులో డైథైల్ టాయిలెట్, ఐసోఫ్లోరిక్ యాసిడ్, పైరోగలాల్ లాంటి విష పదార్థాలు ఆ జే బ్రాండ్స్ లో ఉన్నదని చెప్పి ప్రయోగశాలల్లో చెప్పినా కూడా వినకుండా అయితే మద్యాన్ని వినియోగిస్తారో వాళ్ళ బలహీనతల్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకి అమ్మటం జరిగింది. ఈ 5 ఏళ్ల పాలనలో 30,000 మందిగా ఈ మద్యం విష పదార్థాలు, విష రసాయనాలు, హానికరమైన రసాయనాలు కలిగిన ఈ జే బ్రాండ్స్ మద్యం త్రాగి 30,000 మంది ప్రాణాలు కోల్పోయినారు. 35 లక్షల మంది కిడ్నీలు పోగొట్టుకున్నారు. అలవాటు ఉన్న వాళ్ళ అలవాటును, వాళ్ళ బలహీనతను ఆసరాగా తీసుకొని నిషా ఎక్కించటమే లక్ష్యంగా, వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి నిషా ఎక్కించటమే లక్ష్యంగా అమ్మకం సాగించడం వల్ల 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 లక్షల మందికి పైగా ఇంకాలోకి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తాగిన ప్రతి ఒక్కడు కూడా అనారోగ్యానికి గురి అయ్యారు. అంటే మనుషుల ప్రాణాలు లెక్కలేదా? మనుషుల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యమా? ధనార్జనే లక్ష్యమా? అవినీతి సొమ్ము కొల్లగొట్టుకోవటమే ప్రభుత్వ ఆలోచన అన్న దీని మీద ఉలిక్కి పడింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తెస్తే అప్పుడు ప్రభుత్వం ఫిబ్రవరి 5, 2025 తారీఖున ఒక సిట్ వేసింది. ఏపీలో రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అన్నారు. వ్యవసాయం దండగా అనే రీతిలోనే ఇప్పటికీ చంద్రబాబు ఆలోచిస్తున్నారంటూ దుయ్యబట్టారు. సగటున రోజుకు 8 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభమే ఈ ఆత్మహత్యలకు కారణమని ఆరోపించారు. విపత్తులు వచ్చినా ప్రభుత్వం మాటలు తప్ప లబ్ధి చేకూర్చడం లేదన్నారు. ఎన్నికల ముందు రైతు కూలీలకు అనేక హామీలు ఇచ్చారని, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ రాష్ట్రంలో 2025 నుంచి 26 వరకు 2,865 మంది రైతు కూలీలు కలిపి ప్రాణాలు బలవన్మరణం పొందారు అని ఒక రిపోర్ట్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమావేశంలో ప్రవేశపెట్టారు. అంటే దాన్ని చిన్న లెక్కలు అటు ఇటు ఉండొచ్చేమో కానీ లెక్కల్ని మనం సెట్ చేసి చూస్తే సగటున రోజుకి 8 మంది రైతు కూలీలు వ్యవసాయం మీద నుంచి, ఆ అప్పుల నుంచి, ఆ బాధల నుంచి విముక్తం కావడానికి ప్రాణాన్ని వదిలేయడమే ఒక మార్గం అని నమ్మి బలవంతంగా ప్రాణాలు పోగొట్టుకున్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తాం. దిస్ షోస్ ద గ్రావిటీ. రైతాంగంలోనూ వ్యవసాయ రంగంలో ఉన్న ఒక సంక్షోభాన్ని యొక్క గాఢతను తెలియజేస్తుంది. దీనికి కారణం ఏంది ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయానికి తగినంత సపోర్ట్, మద్దతు చేయడం లేదన్నది ఒక వాస్తవంగా మనం ముందుకు వచ్చింది. తుఫాన్లు వచ్చినా మాటలు తప్ప అక్కడ ప్రజలకు ఒరిగేదంటూ ఏంది లేదు ఈరోజు వరకు కూడా. అట్లాగే మీరు చెప్పిన ఏ మాటలు కూడా నేను విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి, అట్లాగే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నేను
2024 ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలని గుర్తు చేస్తాం. మీరు సూపర్ 6లో భాగంగా ప్రతి రైతుకు 20,000 రూపాయలు సాయం చేస్తానని చెప్పారు. పెట్టుబడి ఇస్తాను సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెప్పారు. 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా రాజశేఖర రెడ్డి గారి యొక్క పుణ్యం. అట్లాగే రాయితీలతో సోలార్ పంపు సెట్లు, కరెంటు మిగులుతుంది, దాన్ని మేము కొంటామని కూడా చెప్పారు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ధరల స్థిరీకరణకు నిధి, అట్లాగే కౌలు రైతులకు కూడా అన్ని సంక్షేమ పథకాలు, పంటల బీమా కూడా ఇస్తాం. రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి వాళ్ళకు కూడా రాయితీలు, సంక్షేమ పథకాలు ఇస్తాం. అట్లాగే ప్రతి పార్లమెంట్లో కూడా 1000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టి మేము మార్కెటింగ్ వరకు కలుగజేస్తామని చెప్పారు. ఇంకా దానికట్లే కంటిన్యూషన్గా ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు ఆధునీకరణ, పాతవే కాకుండా కొత్త వాటిని కూడా మొదలు పెడతామని చెప్పారు. అట్లాగే దళారుల దోపిడీ లేకుండేందుకోసం ఏపీఎంసీ యాక్ట్ని, మార్కెట్ కమిటీల యాక్ట్ని చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. అట్లాగే సిరికల్చర్కి ఇట్లా చిన్న చిన్న రీజన్లు చెప్పారు. అయ్యా బాబు గారు, పెద్దలు ఇవన్నీ మీరు అమలు చేసి ఉంటే ఈరోజు రైతుకు ఈ కష్టం వచ్చిండేది కాదన్నది పెద్దల యొక్క అభిప్రాయం. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్గా ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను సిపిఎం తరపున ఎన్నో పోరాటాలు చేశామని సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు తెలిపారు. నగరపాలక సంస్థలో పాలకపక్షంగా ఉన్న వైసీపీ ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేసిందని ఆయన విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం తరపున రాబోయే రోజుల్లో కూడా తమ పోరాటాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సిపిఎం పక్షంగా ఈ 5 సంవత్సరాల్లో అనేక ప్రజా సమస్యల మీద, నగర పౌరుల సమస్యల మీద కౌన్సిల్ లోపల 364 ఎజెండాలు, అలాగే 58 ప్రశ్నలతో ఈ విజయవాడ నగరానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలని ప్రస్తావించడం జరిగింది. అయితే వైసీపీ పాలకపక్షం ఈ 5 ఏళ్ల కాలంలో ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించిందో అదే విధానాలని మరి ఈ నెల 13వ తేదీన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కూడా, కౌన్సిల్ సమావేశంలో కూడా అదే పద్ధతిలో వ్యవహారం చేశారు. దీంట్లో ప్రధానంగా విజయవాడ పశ్చిమ నగరంలో ఉన్నటువంటి భవానీపురం హౌసింగ్ బోర్డులో గల 770 చదరపు గజాలు కలిగినటువంటి విఎంసి పార్కుని ఈ ఎజెండా ద్వారా అంశం 3/334 అంశం ద్వారా మరి ఇక్కడ విజయవాడ మహానగర్ లయన్స్ క్లబ్ అనే వారికి నిర్వహణకు అప్పగించడం అంటే, దీనికి ముందు గత 2025 నవంబర్ 29వ తేదీన 42.40 లక్షలతో ఈ పార్కుని అభివృద్ధి చేసేదానికి మరి 29/5/2025 తేదీన స్టాండింగ్ కమిటీ ఆమోదించింది, అగ్రిమెంటు అయ్యింది, వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు, పనులు కూడా పూర్తయ్యాయి. అంటే ఇక్కడ పార్కుని అభివృద్ధి చేసిన పనులన్నీ పూర్తి చేసి మరి ప్రైవేటు వ్యక్తులకి పార్కుల్ని అప్పగించడం అంటే దీని అర్థం ఏంటి? ఈ పార్కు అక్కడ ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి ప్రజలందరికీ అందుబాటులో ఉండే పార్కు, దీన్ని మరి ప్రైవేటు వాళ్ళకి పార్కు అప్పగించడం హడావుడిగా కౌన్సిల్ అంతకుముందు 2 రోజుల ముందు కౌన్సిల్ సమావేశం కూడా జరిగింది. 11/3/2026 కౌన్సిల్ జరిగింది. కౌన్సిల్లో కూడా ఏజెండా రాలా. సుమారు 6 కోట్ల రూపాయలు విలువైనటువంటి పార్కు స్థలం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం అనేది ఎంతవరకు భావ్యం అనేది సిపిఎంగా మేము వైసీపీ పాలకపక్షాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది వైసీపీకి కావలసిన అనీయులకి కట్టబెట్టేదానికి ఈ రకంగా కౌన్సిల్కి తీసుకురాకుండా స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టి వారు ఆమోదించుకోవడం అంటే ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం సరైనది కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే గత ఫిబ్రవరి 10వ తేదీ నాటికి 42 లక్షల వ్యయంతో అక్కడ అభివృద్ధి పనులు కూడా జరిగి ఉన్నాయి. అభివృద్ధి కూడా అయినటువంటి పార్కుని మీరు అప్పగించడం అంటే ఏ ఉద్దేశంతో అప్పగిస్తున్నారు? కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టిన అభివృద్ధి చేసిన పార్కుని అప్పగించడం అనేది అది ప్రజల ఆస్తుల్ని దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదు. సిపిఎంగా మేము కోరేది ఈ పార్కుల నిర్వహణ అనేది కార్పొరేషనే నిర్వహించాలి. ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకూడదు. ఇది ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్పొరేషన్ నిర్వహణ ద్వారా పార్కులను అభివృద్ధి చేయాలనేది సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
అవినీతికి తావు లేకుండా ఉయ్యూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేశానని మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని అన్నారు. మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ 5 ఏళ్ల కాలంలో ఉయ్యూరు మున్సిపాలిటీని ఎంతగానో అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని పదవీ బాధ్యతలు తీసుకుని 5 సంవత్సరాలు పూర్తి కావడంతో పాలకవర్గ కౌన్సిలర్లను శాలువతో సన్మానించి బట్టలు బహుమతిగా అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో వల్లభనేని నాని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పార్థసారథి సహకారంతో నగర గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేసి గెలుపొంది మున్సిపల్ గ్రేటర్ 2గా మారిన తరువాత చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారి నాటి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, నేటి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహకారంతో ఉయ్యూరు పట్టణంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేశారన్నారు. ఈ 5 సంవత్సరాలు అండగా ఉన్న పాలక వర్గానికి తనను ఆశీర్వదించిన ఉయ్యూరు ప్రజలకు అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. లో మన కేపీ సార్ గారి ఆధ్వర్యంలో వైసీపీ గవర్నమెంట్ తరఫున పూర్తి చేసి చైర్మన్గా కౌన్సిలర్లు ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ పదవి వచ్చినాక మా కౌన్సిలర్లు పాలకవర్గంతో కలిసి అనేక రకంగా ఆదాయాన్ని పెంచి నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మట్టికి 90% డ్రైన్లు, 95% సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు వేయటం కూడా లేని చోట వేయటం జరిగింది. తర్వాత మన బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఇద్దరు కూడా నాకు చక్కటి సహకారం అందించి నందుకు సారథి గారికి, మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మన ఉయ్యూరు పక్కన ప్రజలు కూడా అందరూ పనులున్నా కూడా అడిగి చేయించుకుని సహకరించడం జరిగింది. ఉయ్యూరు పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడో అర్జునవాడ ఎస్సీ సబ్ప్లాన్ ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయలు పెడతాం జరిగింది. అది ఆ టైంలో ఒక 2 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ప్లాన్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మేము వచ్చినాక బస్ స్టాండ్ నుంచి అర్జునవాడ వరకు రోడ్డు బాగా ఎడల్పు చేసి ఈ ట్రైన్లో వచ్చిన మెట్ట అది సైడ్లకి ఉంచి పెద్ద రోడ్డు వేయటం జరిగింది. అదేవిధంగా హరిజనవాడ రోడ్ నుంచి కనెక్టివ్ బస్ స్టాండ్ రావడానికి శ్రీనివాస కాలేజీ వరకు కూడా రోడ్డు వేయటం జరిగింది. ఈ టిట్కో ఇల్లు ఇస్తే శ్రీనివాస కాలేజీ నుంచి కూడా ఒక 4 ఇల్లు ఖాళీ చేస్తే అక్కడ ఒక బ్రిడ్జ్ చేస్తే మన గరికపాల రోడ్ నుంచి దుర్గా ఎస్టేట్, ఏజీకే నగర్ నుంచి కూడా బస్ స్టాండ్ వరకు కూడా ఇంటర్నల్ రోడ్డుగా ఏర్పడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.